ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు డిసెంబర్ 24 అండి. డిసెంబర్ 24 ప్రపంచమంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉన్నారన్నమాట. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఏంటంటే యేసయ్య పుట్టాడు కాబట్టి అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వారం అంతా సెలబ్రేషన్స్లోనే ఉన్నారనమాట. ఇక్కడ అమెరికాలో అయితే ప్రతి చర్చెస్లో మీటింగ్స్, చర్చి, క్వైర్, సింగింగ్, డ్రామాలు ఇవన్నీ వేస్తూ ఉన్నారనమాట. స్పెషల్గా ఈరోజు ఏంటంటే క్రిస్మస్ ఈవ్ సర్వీసెస్ ఉన్నాయి అన్ని చర్చెస్లో కూడా. చాలా హ్యాపీ అనమాట. యేసయ్య పుట్టాడు అందరికీ ఏమో, కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. యేసయ్య పుట్టాడు ఈరోజు యేసయ్య పుట్టాడు కాబట్టి ఈరోజు మరి ముఖ్యంగా పిల్లలకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. యేసయ్య పుట్టాడు, గిఫ్ట్స్ తెచ్చాడు. ఎందుకంటే ముగ్గురు జ్ఞానులు బంగారం, బోళం, సాంబ్రాణి గిఫ్ట్స్ తీసుకొచ్చి జీసస్కి ఇస్తారు కదా. అలాగే శాంటా అనే ఆయన ఈరోజు నైట్కి గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇస్తాడని పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉంటారనమాట. అలా యేసయ్య బాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురు తీసుకొచ్చి గిఫ్ట్స్ ఇస్తారు కదా. అలాగే పిల్లలకు ఇక్కడ అందరు పిల్లలు కూడా శాంటా వచ్చి గిఫ్ట్స్ ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పిల్లల ఆనందం చూడడం చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే చర్చెస్కి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అలాగే డెకరేషన్స్ మెయిన్గా నక్షత్రం స్పెషల్ కాబట్టి అందరూ ఇంటికి డెకరేషన్స్ చేసేసుకొని నక్షత్రాలు పెట్టుకొని లైట్స్ వెలిగించి ఎంతో అందంగా ఇళ్ళని అలంకరించేశారనమాట ఇక్కడైతే. అలాగే ఇంటి లోపల, ఇంటి బయట అంతా పండగే పండగ. నిన్న నెలంతా ఏమో ఇంటి బయట పండగ చేశారు, ఇప్పుడు ఇంటి లోపలికి పండగ వచ్చేసింది అనమాట. అలాగే ఇంటి లోపలికే కాదు, ఈరోజు మన హృదయాల్లో కూడా పండగ వచ్చేసింది. యేసయ్య పుట్టాడు. అలాగే పుట్టాడని కాదు కానీ మనం కూడా యేసయ్య పుట్టాడు అనేది మనం చూపించాలి క్రియల రూపంలో, మాటల రూపంలో చెప్పడం కాదు కానీ క్రియల రూపంలో చూపిస్తే అది ఇంకా బాగుంటుంది. అంటే పేదవారికి ఇవ్వడమే కానీ మనం గిఫ్ట్స్ ఇవ్వుకోవడం కాదు, పేదవారికి కూడా పంచి పెడితే అందులోనే నిజమైన క్రిస్మస్ ఉంటుందన్నమాట. వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందమే ఒక క్రిస్మస్ లాగా ఉంటుందన్నమాట. మనకు కూడా ఆనందం వేస్తుంది. అలాగా మనకు చేతనైనంత వరకు పేదవాళ్ళకి సహాయం చేయాలి, లేని వారికి ఇస్తే అదొక క్రిస్మస్, అది నిజమైన క్రిస్మస్. అలాగే ఈరోజు ఇంకా ఎవరెవరైతే మన చుట్టుప్రక్కల మన ఫ్రెండ్స్ దేవుని తెలుసుకోలేదో అలాంటి వాళ్ళకి ఇలాంటి టైంలో మనం క్రీస్తుని పరిచయం చేయాలి. కాబట్టి ఈ క్రిస్మస్ అందరికీ కూడా మంచి క్రిస్మస్ అయ్యేదిగా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.